కాంట్రాక్టర్లు డైలీ లీవ్స్ రాసుకుని బిల్లు చేస్తుంటారు. మనకు రోజుమండల దగ్గర పైప్లైన్ లీక్ ఉంది, అది మీకు తెలుసు, నేను చెప్పాను కూడా. దాన్ని యుద్ధ ప్రారంభంగా నేను పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ కరెక్ట్ కనీసం ఎండాకాలం ఇంకోటి ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మా గ్రామంలో. దాదాపు 80% ఫ్లోరైడ్ అని చెప్పి ఆ వాటర్ తాగుతుందని చెప్పారు. గత సార్ ప్లాట్ ఉంది కానీ స్కూల్లో ఉంది సార్. కనెక్షన్ సిబిడబ్ల్యూఎస్ కి మన గాజున్నదన్న కాంట్రాక్టర్ కూడా మారినారు. ఒక 3-4 days లో వాళ్ళకు ఫైనలైజ్ కూడా అయిపోతుంది. అదైపోయిన వాళ్ళు డిసైడ్ అయిన వెంటనే గురించి ఆలోచించే కాంట్రాక్టర్లకు ఇస్తే కనీసం ప్రాబ్లం ఉన్నప్పుడన్నా నిలవదు సార్. సమస్య ఉందని ఒక 20-30 సార్లు ఫోన్ చేస్తాం, మాకే పై నుంచి బిల్లులు రాలేదు, మేము ఇచ్చడానికి ప్రాబ్లం. అంటే గాయత్రి ప్రాజెక్ట్ రావాలి సార్. మాకు ఊర్లో ఉన్న పనిచేస్తున్నాయి కానీ కరెంట్ షార్టేజ్ ఉంది. 9 గంటలు వచ్చి కరెంట్ 7 గంటలు వస్తుంది. అసలు 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నాం సార్. ఈ సంవత్సరం ఇంత ఎండలో నీళ్ళ ప్రాబ్లం. ప్రతి ఇంటికి కొలాయి అనేది జలజీవన్ మిషన్ యొక్క అది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. కాకపోతే అది మంచి స్కీమే. కాకపోతే మనం వాటర్ మేనేజ్మెంట్ అనేది మనం చేసుకోలేక కొన్ని చోట్ల దుర్వినియోగం ఉపయోగపడతాయి. యాక్చువల్గా మీకు వచ్చే నీళ్లు ప్రతి మనిషికి 40 లీటర్లు నీళ్ళు అనేది ఉంటుంది. 40 లీటర్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి వాటర్ ఏమో మనకు సోర్స్. మనం వాటర్ మనం మేనేజ్మెంట్ చేసుకోలేక మనకు దుర్వినియోగం. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా మనం అవగాహన